సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు ప్రతి అంశాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో సీఎం జగన్ భూములు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ జనసేన పార్టీలు ఆరోపిస్తుండగా, వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని అధికార పక్షం ఆరోపిస్తోంది. ప్రతి ప్రచార వేదికపై ప్రతిపక్షం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తావన తీసుకొస్తుండగా, వారికి ధీటుగా అధికార పార్టీ వైసీపీ బాస్ జగన్ సమాధానం ఇస్తున్నారు. అయితే రాజకీయంగా ప్రతి విమర్శలు ఎలా ఉన్నా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రకరకాల ప్రచారంతో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్వరూపం ఏంటి, ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సూచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను గతేడాది ప్రవేశపెట్టింది వైసీపీ సర్కార్. వాస్తవానికి ఈ చట్టానికి ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కానీ ఎన్నికల వేళ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే అన్ని రకాల భూముల రికార్డులు ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ కిందకు రానున్నాయి. ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ సంస్థదైనా సరే, చివరికి వ్యవసాయ భూమి అయినా, వ్యవసాయేతర భూమి అయినా ఒకే రిజిస్టర్ లో నమోదు చేస్తారు. టైటిలింగ్ యాక్ట్ కింద నమోదైన రికార్డునే తుది రికార్డు కింద లెక్కిస్తారు. ఈ టైటిల్ రిజిస్టర్ నే చట్టపరంగా కంక్లూజివ్ రికార్డుగా చెప్తారు. ప్రస్తుతం ఉన్న ప్రిజంప్టివ్ రికార్డులకు ఇది పూర్తిగా వ్యతిరేకం. ప్రిజంప్టివ్ రికార్డులు వివిధ రకాల భూములకు వివిధ రికార్డులు ఉంటాయి. ప్రిజంప్టివ్ రికార్డులు ఆధారంగా ఎవరైనా తమది కాని భూమిని కూడా తమదని చెప్పి నేరుగా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ కంక్లూజివ్ రికార్డు తయారైతే ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీలుండదనేది ప్రధాన అంశం. అయితే దీన్నే ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రంగా చోటు చేసుకున్నాయి. కంక్లూజివ్ రికార్డులో నోట్ను బూచిగా చూపి అసలు కోర్టుకు వెళ్లే హక్కు లేదనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చాయి ప్రతిపక్షాలు. దీన్నే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మార్చేశాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే రాష్ట్రంలో దాదాపు 90 భూ విధానాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వ వాదన. వాస్తవానికి ఈ చట్టాన్ని అమలు చేయడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాజకీయ అమల్లోకి రాలేదని గమనించాలి. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. పలు మార్పులు చేర్పులు చేసిన తర్వాత గతేడాది ఈ చట్టానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 2023 అక్టోబర్ 31 నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అమల్లోకి వచ్చింది. ఈ న్యూ యాక్ట్ ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్ లో పొందుపరుస్తారు. వివాదాలున్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్ లోనే నమోదు చేస్తారు. చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలనేది ప్రధాన ఉద్దేశం. ట్రిబ్యునల్ తీర్పులపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, ఒకసారి టైటిల్ రిజిస్టర్ లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగితే భూ యాజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం అందజేస్తారు. ఈ చట్టంలో మరో కీలక అంశం ఏంటంటే, అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి టైటిల్ వస్తుంది. సో టైటిలింగ్ యాక్ట్ వల్ల మోసం జరగడానికి అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవం ఏదైనా ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన అంశంగా మారిపోయింది. మరి టైటిలింగ్ యాక్ట్ ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది ఆయా రాజకీయ పార్టీలకే వదిలేద్దాం.